భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 82వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పనులు పంపిణీ చేశారు. కాంగ్రెస్ ఎస్సీసీఎల్ గుంటూరు పార్లమెంట్ అధ్యక్షుడు దారా రామకృష్ణ, డీసీసీ అధ్యక్షుడు ఎన్ఎం సుధీర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని తల్లి పిల్లల విభాగంలోని ప్రసూతి వార్డులోని గర్భిణీ స్త్రీలకు పనులు అందించారు. అఖిదాసు శ్యామ్, వేముల శ్రీపతి, రోషయ్య, కోటి జాలయ్య, లీలాకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సాంబశివరావు మరికొందరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ప్రధాని కుమారుడు, అలాగే ఒక మాజీ ప్రధాని మనవడు ఈ దేశానికి ప్రగతి పదంలో నడిపించి భారతదేశపు ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో నిలబెట్టి ఆయన పరిపాలించినన్ని రోజులు కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఐక్యతని ప్రపంచానికి చాటి విద్య రంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, రైతాంగంలో కానీ ఎటువంటి విషయంలో అభివృద్ధి అనే దాన్ని పరిగెత్తించినటువంటి మహానాయకుడు అకాల మరణం చెంది భారతదేశ అభివృద్ధిని ఆయనతో పాటు ఆపేసినట్టుగా మేము భావిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాజీవ్ గాంధీ గారు మరణం అనంతరం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎంతోమంది దిగ్గజాలు కాంగ్రెస్ పార్టీలో ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు కానీ, ఆయన తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి టెక్నికల్ రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పుల్ని కొనసాగించారు. ఆ కొనసాగింపులో భాగమే ఈరోజు మనం అందరం కూడా అనుభవిస్తున్నటువంటి కంప్యూటర్ కానీ, సెల్ ఫోన్ కానీ, టెక్నికల్ వాల్యూస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క రంగం కూడా ఆయన స్థానంలో, ఆయన రోజుల్లో అభివృద్ధి చెందడానికి నాంది పలికినది. అటువంటి మహానేత జన్మదినాన్ని మేము ఈరోజు పేదలు, అలాగే మన తెనాలి జిల్లా హాస్పిటల్ అయినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రసూతి కేంద్రంలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకి వాళ్ళకి పళ్ళు పంపిణీ కార్యక్రమం ద్వారా మా జిల్లా అధ్యక్షుడు డీసీసీ అధ్యక్షుడు సుధీర్ బాబు గారు, అలాగే సాంత్రా గారు అందరూ కూడా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని అఖిదాస్ శ్యాంబాబు, అలాగే వేముల శ్రీపతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మేము వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో రాజీవ్ గాంధీ అభిమానులు, అలానే కాంగ్రెస్ పార్టీ అభిమానులు, అలానే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైనటువంటి దారా రామకృష్ణ గారు మరియు వారి యొక్క మిత్ర బృందం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అలానే నాయకులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రోజున భారతరత్న భారతదేశ మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారి 82వ జయంతి కార్యక్రమం సంబంధించి ఏదైనా ప్రజా ఉపయోగ కార్యక్రమం చేపట్టాలని చెప్పి వారు దీన్ని యొక్క కార్యక్రమాన్ని ముందుగా తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి ప్రసూతి వార్డులో ఉన్నటువంటి ఆ యొక్క బాలింతలను కలవడం, వారికి పళ్ళ పంపిణీ చేయడం జరిగింది. దీని యొక్క స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే దాని మీద ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. రాజీవ్ గాంధీ గారి యొక్క ప్రాముఖ్యత ఇప్పుడున్న యువత ఎంతైనా తెలుసుకోవాల్సిన ముఖ్య అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఆ రోజున భారతదేశంలో యువత ఎక్కువ ఉన్నారని చెప్పి తెలుసుకొని ఎన్నికల వయసు 21 సంవత్సరంగా ఉంటే దాన్ని ఆ ఎన్నికల వయసుని 21 నుంచి 18 సంవత్సరాలు తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు. ఈ రోజున మనం ఉపయోగిస్తున్నటువంటి సెల్ ఫోన్లు కానివ్వండి, కంప్యూటర్లు కానివ్వండి, ఇప్పుడు ఏటీఎం మిషన్లు కూడా కానివ్వండి, రాజీవ్ గాంధీ గారు ఉన్న హయాంలోనే ఫస్ట్ ఏటీఎం మిషన్ కూడా భారతదేశంలో తీసుకురావడం జరిగింది. అలానే కంప్యూటర్ను కూడా భారతదేశానికి ఆయన హయాంలోనే పరిచయం చేయడం జరిగింది. కాబట్టి అంటే 20-30 సంవత్సరాలు ముందుగానే భవిష్యత్తుని తెలుసుకొని ఏది అయితే ఈ దేశ ప్రజలకు ఉపయోగపడుతుందనే అంత గొప్ప నాయకులు కాంగ్రెస్ పార్టీలో తయారవడానికి గల అవకాశం ఉంది, తయారయ్యారు. అలానే వారు చూపించినటువంటి మార్గదర్శకాలను మేము వెళ్తున్నాం. అట్లానే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి కూడా ఎన్నో విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఉన్నటువంటి ఆ పంచాయతీరాజ్ చట్టాన్ని కూడా